వాటి నుంచి, ఆ చీకటి లాంటి శ్రమల నుంచి వెలుగు అనే ఒక గొప్ప మార్గంలోకి నేను మిమ్మల్ని నడిపిస్తానని దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడదలుచుకున్నాడు. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి జీవితంలో కూడా చాలా కష్టాలు వచ్చాయంట. చీకటి లాంటి ఇరుకులు, ఇబ్బందులు, అంధకారం లాంటి ఒక మార్గంలో ప్రయాణించారంట ఆయన. ప్రయాణించినప్పుడు ఆయన ఎవరి మీద ఆధారపడలేదు, కానీ ఆయన యొక్క నమ్మకాన్ని అంతా దేవుని మీద పెట్టి, దేవుని దగ్గర మొరపెట్టి, దేవుని దగ్గర ప్రార్థన చేశాడంట. చేసినప్పుడు ఆ యొక్క చీకటి లాంటి శ్రమల నుంచి, అంధకారం లాంటి ఇబ్బందులు, కష్టాల నుంచి దేవుడు ఆయన్ని వెలుగుమయమలోకి నడిపించాడనమాట. అయితే ఆ యొక్క వ్యక్తిని రాత్రికాల సమయంలో దేవుడు మనకు పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన ఎవరంటే దావీదు గారు. ఎవరమ్మా? దావీదు గారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. చీకటిని నాకు వెలుగుగా చేయను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా యేసయ్యా, నీ ఘనమైన పాదములకే లెక్కలేని వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయా, ఈ రాత్రి కాల సమయంలో తండ్రి కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేసుకొని చుండగా ప్రభువా, మా మధ్యలో నువ్వు ఉన్నావని మేము నమ్ముచున్నామయ్యా. నీకు స్తోత్రాలు స్తుతులు ప్రభువా. నీ వాక్యం తెలియపరుస్తుంది. నిలబడేది మనిషే, కానీ నా తండ్రి ఆత్మ మీలో ఉండి బోధించిద్దని సెలవిచ్చావు ప్రవ్వా. అయా, మనిషిగా నేను నిలబడి ఉన్నాను ప్రవ్వా. నా జ్ఞానము కొద్దిదై ఉన్నది ప్రవ్వా. అయా, ఎలా బోధించాలో నాకైతే తెలియదయ్యా. నాలో మీరు ఉండండి ప్రవ్వా. నీ బిడ్డలకి ఎలా అర్థమయ్యే రీతిలో బోధించాలో మంచి జ్ఞానమును, తెలివిని, వివేకమును మీరు దయచేయండి ప్రవ్వా. వినుచున్న బిడ్డలకు కూడా వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సాక్షిని దయచే ప్రవ్వా. అయ్యా, ఇక్కడ ఎటువంటి అల్లరికి, నిద్రశక్తులకు, పరధ్యానానికి అధికారం లేకుండా చేయి ప్రవ్వా. నీ ఆత్మ కాపుదలని ఆవరణంలో ఉంచి నీ నామ మహిమార్థమై ఈ వాక్య పరిచర్యను మీరు జరిగించమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి అతి వినయంతో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్యంలో దావీదు గారు రాసిన ఈ కీర్తనల గ్రంథంలో ఏమని తెలియపరిచాడండి? నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. అయితే దావీదు గారి జీవితంలో చాలా కష్టాలు వచ్చాయంట, ఇరుకులు, ఇబ్బందులు. ఏ సమయంలో ఈ వాక్యాన్ని ఆయన రాశాడంటే, అక్కడ మనం చూసినట్లయితే 18వ అధ్యాయంలో స్టార్టింగ్లో ఉంటుంది. ఏమనంటే, ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లనెను. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడు రాశాడండి దావీదు గారు? దేవుడు ఆయన్ని శత్రువుల చేతిలో నుండి, సౌలు రాజు చేతిలో నుంచి విడిపించిన దినమున ఈ యొక్క కీర్తనని దేవుణ్ణి స్తుతిస్తూ రాశాడనమాట. నా దీపాన్ని వెలిగించేవాడువు నీవే ప్రభువా, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. అంటే ఈ వాక్యంలో అర్థం ఏంటంటే, దేవుడు దావీదు గారిని ఎటువంటి సమస్యల్లోంచి విడిపించాడండి? ప్రాణాపాయ స్థితిలో నుంచి విడిపించాడనమాట. ఇక్కడ దీపము అనే మాటకి ఆత్మీయ సాదృశ్యంగా మనం చూసినట్లయితే, దీపం అంటే ఏంటండి? ప్రాణమునకు సాదృశ్యం అనమాట. మనిషి ప్రాణాన్ని దీపముతో పోల్చి చెప్తారనమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు గారి ప్రాణాన్ని శత్రువుల చేతిలో నుంచి ఎవరు కాపాడాడండి? దేవుడు కాపాడాడనమాట. ఆయన నమ్ముకున్న దేవుడు ఏం చేశాడు? దావీదు గారి ప్రాణాన్ని శత్రువుల చేతిలో నుండి, సౌలు రాజు చేతిలో నుంచి విడిపించాడు. సౌలు రాజు దావీదుని ప్రాణహాని తలపెట్టాలని తలంచాడంట. అయితే దావీదు గారు పొందిన ప్రశంసలను బట్టి, ఆయన పొందిన ఘనతను బట్టి సౌలు గారు ఎంతో విషపు చూపుని దావీదు గారి మీద నిలిపాడనమాట. నిలిపి ఈ యొక్క దావీదుని ఎలా అయినా హతము చేయాలి, ఇతన్ని ఎలాగ